ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, మన ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినది. యోహాను సువార్త 12వ అధ్యాయము 19వ వచనము. యు సీ that are gaining nothing. Look, the world has gone after him. Gospel of John chapter 12 verse 19. ఈ రోజుకు గాను జీవం కలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఆయనకు వ్యతిరేకంగా చేసే ఏ ప్రయత్నమును నిష్ప్రయోజనము చేయగలడు. మన శత్రు సమూహము మనల్ని పడగొట్టడానికి, మనల్ని నష్టపరచడానికి, మనల్ని కృంగదీయడానికి, మనకు చెడ్డ పేరు తేవడానికి ఎన్ని పాటలైనా పడనివ్వండి, అవి ఏమి మనకు నష్టాన్ని కలిగించలేవు, బలహీనపరచలేవు. వారి వారి ప్రయత్నాలే ఏ ప్రయోజనము లేనివిగా మిగిలిపోతుంటాయి. వారికే నష్టం వస్తుంది, వారి ధనమే, వారి కాలమే వృధా అవుతుంది. వారు సాధించేది ఏదీ లేదు, ఉండబోదు కూడా. వాక్యం సెలవిస్తుంది, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదు అని. ఈ రోజున ఈ మాటలు వింటున్న నీకు విరోధంగా మనుషులు లేస్తున్నారేమో. నిన్నెలా అయినా బాధపరచాలి, నీ వ్యాపారంలో నష్టపరచాలని, నీ ఉద్యోగంలో, నీ ప్రమోషన్ విషయంలో నీకు ప్రమోషన్ రాకుండా చూడాలని, నీ కోర్టు కేసులో నీవు ఓడిపోవాలని, నీవు అనుకున్నది సాధించవద్దు అని, నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని వారు ఏ విధంగా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా సరే, ఈ రోజు దేవుని వాక్యము నీకు సెలవిస్తుంది, నీవేమి కృంగిపోకు, వారి ప్రయత్నాలు చూసి బెదిరిపోకు. వారెవరిని కలిసినా సరే, ఎంత పెద్ద అధికారులను వారు సంప్రదిస్తున్నా సరే, నీవు బెదరకు. ఎందుకంటే అవన్నీ నిష్ప్రయోజనములే. నిన్ను చెడు చేయాలని చూసి వారే అందరి దృష్టిలో చెడుగా మారబోతున్నారు. ఒక సహోదరుడు చాలా బాధపడుతూ మా కాల్ చేశాడు. తన తోబుట్టువులు తన ఆస్తిలో వాటా ఉందని కోర్టులో కేసు వేశారు. లాయర్ నోటీసులు పంపించారు. వాస్తవానికి వారికి ఎప్పుడో వివాహం అయిపోయింది. దాని తర్వాత ఇతను కష్టపడి సంపాదించుకున్న ఆస్తి అది. దాన్ని బట్టి ఇతడు ఎంతో బాధపడుతున్నాడు. కోర్టులు నోటీసులు అనగానే కంగారు పడ్డాడు. నా ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందేమో అని మదన పడ్డాడు. అప్పుడు మేము దైవజనులముగా అతనికి ధైర్యం చెప్పాం. ఏమి కాదు, నీ ఆస్తి ఎటు పోదు, నీ కష్టార్జితమును నీవే అనుభవిస్తావు అని అతని కొరకు ప్రార్థన చేశాం. అలా 2 నెలలుగా ప్రార్థిస్తూనే ఉన్నాం. ఒక రోజు ఆ సహోదరుడు కాల్ చేశాడు. వారంతట వారే కేసు వాపస్ తీసుకున్నారు, వారే వదిలివేశారు అని. ఎవరో చెప్పారంట ఇది కరెక్ట్ కాదని, డబ్బు సమయం పాడు చేసుకోవద్దని, అందుకే వారు వెనక్కి తగ్గారు అని. అలా దేవుడు అతనికి కార్యమును జరిగించాడు. నీవు కూడా జ్ఞాపకం ఉంచుకో, నీ విరోధులకు, నీ శత్రువులకు, నిన్ను అన్యాయముగా ఇబ్బందులకు గురి చేస్తున్న వారికి, నీ పైన అబద్ధ ప్రచారాలు చేస్తున్న వారికి దేవుడే తగిన విధంగా సమాధానము చెబుతాడు, కళ్ళు తెరిపిస్తాడు. ఈ యొక్క లేఖనములో పరిసయ్యులు వారికి వారే మాట్లాడుతున్నారు. యేసయ్యని మనం ఎంత చెడు చేద్దామని చూసినా, అపకీర్తి పాలు చేద్దామని చూసినా, మన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీర్ వలె అయిపోయాయి, ప్రయోజనమేమీ లేకుండా అయ్యాయి. అందరూ ఆయన వెంటనే వెళ్తున్నారు అని వారి యొక్క ఓటమిని గురించి మాట్లాడుకుంటున్నారు. నీ విరోధులు కూడా నీ పైన పన్నాగాలు పన్నుతున్న వారు కూడా ఇదే మాట చెప్పుకునే రోజు రాబోతుంది. ఎంత కృంగదీయాలని చూసినా ఏం చెయ్యలేకపోతున్నాం, ఎంత నష్టపరచాలని చూసినా ఏం చేయలేకపోతున్నామని వారు అనే రోజు దగ్గరలోనే ఉంది. వారి పక్షముగా మనుష్యులు, అధికారులు, ధనముంటే మన పక్షంగా లోక సృష్టికర్త అయిన దేవుడున్నాడు. ఆయన నోట నుండి ఒక్క మాట చాలు, వారి వైపు ఉన్న వారంతా మనవారవుతారు. వారు తీసినటువంటి గుంటలోనే వారు పడిపోతారు. ధనం పోగొట్టుకొని, సమయం వృధా చేసుకొని వారే దూషింపబడి, నిందింపబడి చివరకు నిస్సహాయులుగా మిగిలిపోతారు. కాబట్టి నీవు బాధపడొద్దు, వారి ప్రయత్నాలను చూసి చలించి
మర్చిపోయి నువ్వు ఆగిపోవద్దు, నీ ప్రయత్నాలు ఆపొద్దు. వారేమైనా చేసుకొనివ్వండి, కానీ నీవు చేయాల్సింది మాత్రం ఆపకు. ఎవరేమనుకుంటారు అని ఆలోచించకు. దేవుడు ప్రతికూలతలను కూడా నీ కోసం అనుకూలంగా చేస్తాడు. లేదు కాదు అన్నవారే పిలిచి నీ కోసం ఈ పని చేసి పెడతామంటారు. నిన్ను ఒంటరి చేయాలని చూసిన వారే ఒంటరిగా మిగిలిపోతారు. అందరూ నీ పక్షంగా నీ వెంటే ఉంటారు. విశ్వాసముతో, యేసయ్య మీద నమ్మకముతో నీ పనిలో నీవు ముందుకు వెళ్ళు. అద్భుతాలు అవే జరిగి తీరుతాయి. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభువా. ఉన్నవాడా, అనువాడా, ప్రేమామయుడా, స్తోత్రములు తండ్రి. అవునయ్యా, ఈ రోజున వాక్యం ద్వారా చక్కగా మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు స్తోత్రములయ్యా. అవునయ్యా, మా శత్రువులు ఎన్ని తండ్రి ప్రయత్నాలు అయ్యా మా పట్ల చేసినప్పటికీ నా తండ్రి, ఆ ప్రయత్నాలన్నిటినీ తండ్రి విఫలము చేసే దేవుడవు తండ్రి, నీకు స్తోత్రములు అయ్యా. మేము ఓడిపోవాలని, కృంగిపోవాలని అనుకుంటున్నటువంటి అయా మా శత్రువుల ఎదుటనే ప్రభా మమ్మల్ని హెచ్చిస్తారని, నీకు విరోధంగా మాట్లాడిన వారు ప్రభా, నీకు విరోధముగా గుంపుగూడిన వారు నీ పక్షముగా ఉంటారని తండ్రి వాక్యం ద్వారా సెలవిచ్చిన దేవా, మీకు స్తుతులు స్తోత్రములయ్యా. ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, ధైర్యపరచండి అయా. కృంగిపోతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. అనారోగ్యమును ఆరోగ్యకరంగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. ఎంతటి మరణకరమైన రోగమైన, ఎంతటి బలమైన అయా మరి తండ్రి, ఎంతటి బలహీనతైన ప్రభా యేసు నామములో కొట్టివేసి ప్రభా మంచి ఆరోగ్యము వారికి దయచేయండి. ఆర్థిక పరంగా తండ్రి బిడ్డలను తండ్రి అయా ఇబ్బంది పడుతుండగా నా ప్రభా అయా ఆర్థిక పరమైన ఇబ్బందులన్నిటి నుంచి కూడా తండ్రి బిడ్డలకు విడుదల దయచేయండి నా ప్రభా. నిన్ను తలగానే ఉంచుతాను గాని తోకగా ఉంచునన్న మీ వాగ్దానము బిడ్డల జీవితంలో మీరు నెరవేర్చండి నా తండ్రి. అదే విధంగా నా తండ్రి అయా ఎందరైతే బిడ్డలు ప్రభా కుటుంబములో సంతోషము లేక, సమాధానము లేక, నెమ్మది లేక జీవిస్తున్నారు, వారి కుటుంబములో శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. అయ్యా మీరే కార్యాలను జరిగించండి. ముఖ్యంగా భార్య భర్తల మధ్య ఉన్న విభేదాలను తొలగించండి. ఒకరినొకరు అర్థం చేసుకొని అన్యోన్య దాంపత్యము గల వారిగా వారు ఉండడానికి సహాయము చేయండి తండ్రి. అయా గర్భఫలము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారికి గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయా కడుపులో ఉన్న బిడ్డను దీవించండి. మంచి ఆరోగ్యవంతుడుగా వారు ఉండడానికి సహాయము చేయండి తండ్రి. ముఖ్యంగా డెలివరీ సమయంలో మీరు వారికి తోడుగా ఉండండి ప్రభా. ధైర్యాన్ని దయచేయండి అయ్యా. నీ చిత్తమైతే నార్మల్ డెలివరీని బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. మరి ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలు కూడా దీవించండి అయ్యా. మానసికంగా తండ్రి, శారీర పరంగా బిడ్డలు మంచిగా ఉండడానికి సహాయం అనుగ్రహించండి దేవా. అయా వివాహాల విషయంలో ప్రభా మీ చిత్తం ఏమిటో అయా మీరు బయలుపరచండి. సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించండి. యవన బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి. మీ యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని దయచేయండి. ముఖ్యంగా తల్లిదండ్రి మాటకు లోబడే బిడ్డలుగా ప్రతి యవన బిడ్డను నిలవబెట్టండి. ఆ గేమ్స్ అడిక్షన్ నుంచి, ఆ మొబైల్ అడిక్షన్ నుంచి విడుదల దయచేయండి. చెడు వ్యసనాలు, ఈ లోకం అనే పాపము నుండి బిడ్డలకు విడుదల దయచేయండి ప్రభా. అదే విధంగా నా ప్రభా బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. చేతి పని చేసుకున్న వారిని ఆశీర్వదించండి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించదవన్న వాగ్దానము అయా వారి జీవితంలో నెరవేరుస్తురామని వేడుకుంటున్నాం అయ్యా. అయా ఎందరైతే బిడ్డలు రక్షణ లేక ఉన్నారో ప్రభా అయా మీ యొక్క రక్షణను ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. ప్రతి ఒక్క మోకాలు నీ సన్నిధిలో వంగునట్లు, ప్రతి ఒక్క నాలుక మిమ్మల్ని స్తుతించినట్లు అయా మీరు తండ్రి బిడ్డలకు తండ్రి రక్షణను దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా. అయా దేశాన్ని, అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా భారతదేశం చుట్టూ మీ కంచెను, మీ కాపుదలను దయచేయండి అయ్యా. ఏ కరువు రానియక అయా సమృద్ధితో మా భారతదేశాన్ని నింపండి అయ్యా. అధికారులకు మీ యొక్క తెలివిని, వివేచనను వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ముఖ్యంగా మీ చిత్తానికి లోబడే మనస్సును వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. వృద్ధులను కాపాడండి అయ్యా. అయా చిన్న బిడ్డలను కాచి కాపాడండి. అనాథలను ఆదరించండి. అభాగ్యులను ఆదుకొనండి. తల్లిదండ్రి లేని వారి పక్షముగా మీరుండి న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. అయ్యా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. వారు చేస్తున్న సువార్త పరిచర్యను, వారు చేస్తున్న పరిచర్యలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా వారికి మీరు తోడై ఉండండి. సంఘాన్ని విస్తరింప చేయండి. సంఘానికి మీరే శిరస్సై ఉండండి ప్రభా. వాక్యానుసారమైనటువంటి సంఘముగా తండ్రి ఆ సంఘాన్ని నిలవబెట్టుకోండి అయ్యా. అయ్యా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభా. అయ్యా విరిగి నలిగిన హృదయముతో మొరపెడుతున్న ప్రతి బిడ్డ హృదయ
హృదయాన్ని మీరు తాకమని వేడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో మెండైన దీవెలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే కనీసం ఒక 10 మందికైనా ఈ వాక్యాన్ని షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.